మీరు ఇంత పరిధి ఆల్రెడీ చూసేశారు. సో, ప్రతి వాళ్ళకి ఒకటుంటుంది కదా! ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అని ఏదో ఒకటి పెట్టుకుంటారు. అది ఆ లెవెల్ ఉన్నా లేకపోయినా హ్మ్. మైండ్‌లో ఒకటుంటుంది. మీరలా మీకు ఒక అంటే ఇంకా తీరని కల, కోరిక అంటూ ప్రబోధాత్మకమైన పాటలు రాసే అవకాశం నాకు తక్కువొచ్చింది. రాసినవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వకపోవడం వల్ల. అలాంటి కథలొచ్చినప్పుడు నిజంగా ఒక హిట్ అయిన సినిమాలో ఒక ప్రబోధాత్మకమైన పాట రాస్తే రచయితకి సంతృప్తి. అవును. శాస్త్రి గారు కొన్ని నిగ్గదీశాడుగు సిగ్గులేని జనాన్ని. ఇలాంటి పాటలు ఇంకా మా తరంలో అంటే సినిమాలు కూడా రావట్లేదు. కథలు ఎక్కువ రానప్పుడు పాటలు కూడా తక్కువే ఉంటాయి. తక్కువ పాటలు హిట్ అయ్యే పాటలు ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికి మీరు ఇంకా ఆ వయస్సు ఇంకా రాలేదని అనిపించుకోవాలి. మీకు అంటే అలా అలా సరిపెట్టుకోవాలంటున్నాను బహుశా. లేదండి. ప్రబోధాత్మకమైన వచ్చి ఉంటే పాటలు. రాద్దు. అలాంటి సినిమాలు రాలా. కానీ ఏదేమైనా మీ ప్రయాణంలో మీరు బాగా బలపడి లాస్ట్ టైం మాట్లాడినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎన్నో పాటలొచ్చేసాయి. హిట్ పాటలు. సో, అదృష్టం. వివాదాలు తగ్గాయి. 'దిగు దిగు నాగా' తర్వాత మీ గురించి ఏం వివాదాలేమీ రాలేదు. అప్పటికి మీరు క్లారిఫై చేసింది చాలా మందికి నచ్చిందండి. అవునండి. కానీ అలా మీకెప్పుడు ఈ మధ్య కాలంలో ఫలానా పదాలుండాలి, ఇటువంటి ఒక సన్నివేశం ఉంది అని ఇప్పుడు అసలు డబుల్ మీనింగ్ తగ్గిపోయిందిలెండి. అవసరమే లేదు. ఎందుకంటే అంతా బహిరంగంగా ఒకే మీనింగ్ ఉంది కాబట్టి. స్ట్రెయిట్ మీనింగ్. స్ట్రెయిట్ మీనింగే ఉంటుంది. ఇదివరకు ఒక టైంలో చాలా నడిచింది కదా! ఆ డబుల్ మీనింగ్ స్టైల్. అప్పుడు ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఉంటుంది ఎక్కడైనా అంతే. అంతే. ఆదరించకపోతే ఏది ముందుకు రాదండి. అవును. ఒక ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం ఆదరించట్లేదు అన్నప్పుడు ఎందుకు చేస్తాం? మీ ఈ సాహితీ ప్రయాణంలో మీ శ్రీమతి గారి పాత్ర ఉంటుందా? పాట వింటారా? అంటే పాట రాయడానికి ఓపిక కావాలి కదండీ. ఓపికకి భోజనం పెట్టాలి కదా! పెట్టాలి కదా! మీరు బాగా నాకివాళ ఆదివారం అంటే మామూలుగా మా ఇంట్లో ఒకటుంటుంది. మీ ఇంట్లో ఒకటుంటుంది. అలా మీకు ఇష్టమైంది మీరు చేయించుకు తినేది? మంచి కరకరలాడే బంగాళదుంప ఎప్పుడు పెసరపప్పు చారు. సో, అయితే మరిన్ని అద్భుతమైన పాటల ద్వారా మీతో మేము అలా పరిచయం పెంచుకుంటూ పోవాలని మేము ఆశిస్తున్నాం. ఈ ఫిల్మ్‌ఫేర్ సాక్షిగా. కంగ్రాచులేషన్స్. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంటున్న అనంత్ శ్రీరామ్‌కి ఐ డ్రీమ్ అందిస్తోంది కంగ్రాచులేషన్స్. వన్స్ అగైన్ ఆన్ ఆల్ ద గ్రేట్ అచీవ్‌మెంట్స్. అండ్ ఈ సందర్భంగా ఈ ఫిల్మ్‌ఫేర్ అనేది పెద్ద హీరో సినిమాకి వస్తే ఆ వెలుగంతా కూడా ఖచ్చితంగా పెద్ద హీరో ఉన్నప్పుడు ఆ వెలుగు వాళ్ళదే అవుతుంది. ఆ వెలుగులోనే నడుస్తాం. మహేష్ బాబు గారి సినిమా రాసా, పవన్ కళ్యాణ్ గారి సినిమా రాశాను, ఎన్టీఆర్ గారి సినిమా రాశాననే చెప్పుకుంటాం కదా. మా మార్కెట్ పెరగడానికి కూడా అలాగే చెప్పుకుంటాం. కానీ నిజంగా బేబీ లాంటి సినిమా, చిన్న సినిమా. ఆ సినిమాలో పాట ఒకటే 100 మిలియన్లు దాటడం, 2 ఫిల్మ్‌ఫేర్ రావడం. ఈ 2 చిన్న సినిమా సాధించడం వల్ల ఆ ఘనత ఎక్కువ నేను తీసుకోవడానికి ఒక స్వేచ్ఛ వచ్చింది. అవును. కాబట్టి ఈ సందర్భంగా 'ఓ రెండు ప్రేమ మేఘాలు' పాట నేను ఇచ్చినట్టుగా ఆమోదించిన దర్శకుడు సాయి రాజేష్ గారికి, నిర్మాత ఎస్‌కేఎన్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. నిజానికి ఆ సినిమా తయారవుతున్న టైంలోనే అది ఎలా ఉంటుందో ఏమిటో అనే ఒక హోప్, ఒక ఆశ ఉండింది రావాలని ఆనంద్ దేవరకొండ గారు మాట్లాడినప్పుడు. అది కానీ ఫైనలీ ఏ స్థాయికి చేరిందంటే ఆ సినిమా మొన్న ఇటీవల సంగీతం శ్రీనివాసరావు గారిని పలకరించి ఒక ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆయన ప్రస్తావించిన గొప్ప సినిమాలు చిన్న సినిమాలు, అందులో బేబీ ఒకటి, బలగం ఒకటి. సో అది ఆయన మరీ చెప్పారు. సో అన్నీ కలిస్తేనే ఒక గొప్ప సినిమా తయారవుతుంది. మీ వంటి వారు ఉన్నారు కాబట్టి ఆ సినిమాలో మంచి పాట రావడం. నేననే కదండి, మొత్తం నాతో పాటు 5 పురస్కారాలు అందుకున్నారు ఆ సినిమాకి. అవును. ఒక సినిమా పోనీ పురస్కారాలు అందుకున్న సినిమా కలెక్ట్ చేయలేదా అంటే 100 కోట్లు దాటి కలెక్ట్ చేసింది. అలాంటి తృప్తి చాలా అరుదైన సినిమాలకు వస్తుంది. కరెక్ట్. అవును, నిజమే అది. మీకు వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు అనంత్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.